ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తేదీ 21 డిసెంబర్ 2025 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 5:43 తిథి పాడ్యమి ఉదయం 9:10 వరకు. తరువాత విధియ. నక్షత్రం పూర్వాషాఢ తెల్లవారు జామున 3:26 వరకు. తరువాత ఉత్తరాషాఢ. యోగం వృద్ధి సాయంత్రం 4:29 వరకు. కరణం భవ ఉదయం 9:10 వరకు. తరువాత భాలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:09 నుండి 5:57 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:20 నుండి 12:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 1:36 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:15 నుండి 4:59 వరకు. రాహుకాలం సాయంత్రం 4:20 నుండి 5:43 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:58 నుండి సాయంత్రం 4:20 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. వృషభరాశి ఆలోచనలతో ముందుకు వెళితే లాభం ఉంటుంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. మిథున రాశి మిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కర్కాటక రాశి ఉద్యోగంలో ఉన్నవారికి పని ఒత్తిడి ఉండొచ్చు. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితం ఉంటుంది. సింహరాశి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కన్యరాశి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మామూలుగానే ఉంటుంది. తులారాశి భాగస్వామ్య వ్యవహారాల్లో లాభం ఉంటుంది. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. వృశ్చిక రాశి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అనవసర ఆందోళనలను దూరంగా ఉంచండి. ధనస్సు రాశి కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మకర రాశి బాధ్యతలు ఎక్కువైనా సమర్థంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుంభరాశి సృజనాత్మక పనుల్లో విజయం సాధిస్తారు. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. మీనరాశి మనసుకు నచ్చిన పనుల్లో పాల్గొంటారు. ఖర్చులపై నియంత్రణ అవసరం. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.